నమస్కారం వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ ట్రావెల్ విత్ నితాయ్. ఇవాళ మనం ఎక్కడ ఉన్నామో తెలుసా? బద్రీనాథ్ టెంపుల్లో ఉన్నామండి. బద్రీనాథ్ టెంపుల్ అంటే ఉత్తరాఖండ్ బద్రీనాథ్ టెంపుల్ కాదు, ఇది మన తెలంగాణలో ఉన్న మేడ్చల్ డిస్టిక్లో ఉన్న బద్రీనాథ్ టెంపుల్ అనమాట. ఈ టెంపుల్ అనేది 2023లో ఓపెన్ చేయడం జరిగింది. దాదాపు ఒక 1.5 year అయిందండి ఈ టెంపుల్ ఓపెన్ అయ్యి. ఉత్తరాఖండ్ కళ్యాణికారి సంస్థ వాళ్ళు, ఆ కమిటీలో 30,000 మెంబర్స్ ఉంటారు. వాళ్ళు ఈ పర్టికులర్ టెంపుల్ని కట్టడం జరిగింది. ఈ టెంపుల్ అనేది ఎగ్జాక్ట్ బద్రీనాథ్ టెంపుల్ ఎలా అయితే మనకు ఉత్తరాఖండ్లో ఉంటుందో ఎగ్జాక్ట్ రిప్లికా అనమాట. లోపల ఉన్న విగ్రహాలు కూడా ఎగ్జాక్ట్ సేమ్ రిప్లికా ఉంటుందన్నమాట. నేను ఇప్పుడే దర్శనం చేసుకొని వచ్చానండి. చాలా 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 అందంగా ఉన్నాయి లోపల విగ్రహాలు. మనకి ఎగ్జాక్ట్ బద్రీనాథ్లో ఎలా ఉన్నాయో అలానే నాకు కనిపించాయి అనమాట. సో ఈ వీడియోలో ఈ బద్రీనాథ్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ నేను మీకు ఇవ్వబోతున్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వితౌట్ వేస్టింగ్ టైం మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ బద్రీనాథ్ టెంపుల్ని దక్షిణ్ కి బద్రీనాథ్ అని కూడా పిలుస్తారండి. ఈ టెంపుల్ వచ్చేసి బండమైలారం ములుగ్ విలేజ్ తెలంగాణలో ఉంది. నేను అడ్రస్ లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. హైదరాబాద్ సెంటర్ నుంచి ఈ టెంపుల్ వచ్చేసి 45 కిలోమీటర్స్ ఉంటుంది. మీరు ఒక 1.5 hours ఈ మందిరాన్ని చేరుకోవచ్చు. పార్కింగ్ గురించి మాట్లాడితే పార్కింగ్కి మాత్రం మనకి చాలా ప్లేస్ ఉంటుందండి. పార్కింగ్కి వీళ్ళు ఒక 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. వీక్ డేస్లో కొంచెం రద్దీ తక్కువగా ఉంటుంది, వీకెండ్స్లో మాత్రం చాలా రద్దీ ఉంటుంది. సో ప్లాన్ యువర్ ట్రిప్ అకార్డింగ్లీ. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మండే టు సాటర్డే మార్నింగ్ 8 AM టెంపుల్ ఓపెన్ చేస్తారండి అంటిల్ 1 PM ఇన్ ద ఆఫ్టర్నూన్. అండ్ మళ్ళీ మధ్యాహ్నం 3 PM నుండి రాత్రి 8 PM వరకు ఈ టెంపుల్ అనేది ఓపెన్ ఉంటుంది. సండేస్ మాత్రం రద్దీ ఎక్కువ ఉంటుంది కాబట్టి మధ్యాహ్నం 2 గంటలకే టెంపుల్ ఓపెన్ చేస్తారండి. మళ్ళీ రాత్రి 8 PM టెంపుల్ అనేది క్లోజ్ చేస్తారు. ఈ బద్రీనాథ్ మందిరంలో మనకి అనేక సేవలు అందుబాటులో ఉన్నాయండి. నిత్య సేవ, విశేష పూజ మరియు వాహన పూజలు కూడా ఇక్కడ చేస్తారు. వాటికి సంబంధించిన వివరాలు మీరు స్క్రీన్పై చూడొచ్చు. మరియు ఇక్కడ భక్తులకు అమ్మవారి అర్చన అండ్ కుంకుమార్చన సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ బద్రీనాథ్ టెంపుల్ జూన్ 2023న ప్రారంభించబడింది. ఈ ఆలయ రూపకల్పన ఉత్తరాఖండ్లో ఉన్న అసలు బద్రీనాథ్ ఆలయానికి ప్రతిరూపం. అందుకే దీనిని దక్షిణ్ కే బద్రీనాథ్ అని కూడా పిలుస్తారు. ఈ ఆలయం 6750 చదరపు అడుగుల స్థలంలో నిర్మించబడిందండి. మరియు బద్రీనాథ్ ఉత్తరాఖండ్లోని ఆలయం వలె 50 అడుగుల పొడవు ఉంటుంది. ఆలయాల్లోని విగ్రహాల గురించి మాట్లాడితే మొదటి అంతస్తులో వినాయకుడు, కుబేరుడు, బలరాం, లక్ష్మీదేవి, నరనారాయణ, నారదుడు మరియు గరుడ విగ్రహాలు ఉన్నాయి. వినాయకుడు, లక్ష్మీదేవికి మరియు నవగ్రహాలకు ప్రత్యేక ఆలయాలు నిర్మించబడ్డాయి. ఈ మందిరానికి అందమైన 4 ద్వారాలు ఉన్నాయండి. చూడ్డానికి చాలా చాలా బాగుంటాయి. తూర్పు ద్వారాన మనం స్వామివారిని దర్శించుకోవాలి. సో మెయిన్లీ ఇక్కడ ఉత్తరాఖండ్ కళ్యాణికారి సంస్థ వాళ్ళు ఈ టెంపుల్ 1 crore పెట్టి కట్టడం జరిగింది. వేరియస్ సోర్సెస్ నుంచి ఫండ్స్ అనేది వాళ్ళకి వచ్చాయన్నమాట. ఈ కమిటీలో ఓవరాల్ మనకు 30,000 పీపుల్ ఉంటారండి. సో ఆల్మోస్ట్ ఆల్ 6 years వాళ్ళు ఈ ఆర్కిటెక్చర్ రావడానికి కష్టపడి, ఎస్పెషల్లీ అక్కడున్న సేమ్ డైమెన్షన్స్ తోటి ఇక్కడ టెంపుల్ కట్టడం జరిగింది. రీజన్ ఫర్ కన్స్ట్రక్టింగ్ దిస్ టెంపుల్ ఇన్ తెలంగాణ వచ్చేసి సౌత్ ఇండియా నుంచి నార్త్ ఇండియా, అంటే ఎక్కడైతే మనకి బద్రీనాథ్ టెంపుల్ ఉందో ఉత్తరాఖండ్, ఇక్కడి నుంచి ఆ టెంపుల్ దర్శనానికి చాలా తక్కువ మంది వెళ్తారండి. ఎందుకంటే అది కఠినపూర్వకమైన జర్నీ అనమాట. అది కూడా ఓన్లీ హార్ష్ వెదర్స్లో మనము అక్కడ ఉన్న టెంపుల్ని దర్శనం చేసుకోలేము. వింటర్లో అది క్లోజ్ ఉంటుంది, మిగతా సమ్మర్లోనే ఓపెన్ ఉంటుంది. చాలా రద్దీగా ఉంటుంది అనమాట. అందుకోసమని చాలా కొంతమందే అక్కడ ఉత్తరాఖండ్లో బద్రీనాథ్ టెంపుల్కి వెళ్తారు. సో అదే ఉద్దేశం మైండ్లో పెట్టుకొని టెంపుల్ కట్టారండి. ఎందుకంటే ఇక్కడ మనం ఎవ్రీడే రావచ్చు. బద్రీనాథ్ టెంపుల్ ఎలా ఉందో ఎగ్జాక్ట్ అదే రిప్లికా ఉంటుందన్నమాట. లోపల ఉన్న విగ్రహాలు కూడా ఎగ్జాక్ట్ రిప్లికా అండి. ఎంతోమంది ఆర్కిటెక్చర్స్ ఈ టెంపుల్ మీద రీసెర్చ్ చేసి ఈ టెంపుల్ అనేది ఇక్కడ కట్టడం జరిగింది. మీరు మాత్రం తప్పకుండా ఇక్కడ రండి, ఎందుకంటే నేను దర్శనం చేసుకున్నాను, నాకు చాలా చాలా మంచిగా అనిపించింది. సో తప్పకుండా ఈ టెంపుల్ మాత్రం విజిట్ చేయండి.
ఈ బద్రీనాథ్ టెంపుల్ దర్శనానికి డ్రెస్ కోడ్ నిబంధనలు ఉంటాయండి. మగవాళ్ళైతే పంచా, ధోతీ కుర్తా లేదా పాయింట్ ఆర్ జీన్స్ షర్ట్ వేసుకోవచ్చు. ఆడవాళ్ళైతే శారీ, చుడిదార్, పంజాబీ డ్రెస్సెస్ అనేది వేసుకోవాలి. ఇక్కడ మధ్యాహ్నం భోజనం చేసుకోవాలంటే మనకి భగవాన్ బద్రీనాథ్ మహాభోగ్ కేవలం 60 రూపాయలకే అవైలబుల్ ఉంటుందండి. మీరు కావాలంటే ఇక్కడే మధ్యాహ్నం భోజనం చేసుకోవచ్చు. ఈ మందిరాన్ని దర్శనం చేసుకోవడానికి వచ్చిన అందరి భక్తులకు అన్ని సౌకర్యాలు ఈ టెంపుల్ కమిటీ అనేది సర్వ్ చేస్తుందండి. ఇక్కడ మనం చెప్పులు పెట్టుకోవడానికి ఒక చిన్న షాప్ కూడా ఉంది. భక్తులకు దర్శనానికి క్యూ లైన్స్ కూడా పెట్టారు. రద్దీగా ఎక్కువ ఉన్నప్పుడు క్యూ లైన్స్ అనేది ఓపెన్ చేస్తారండి. రద్దీ లేనప్పుడైతే మీరు డైరెక్ట్గా మెట్లెక్కి దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ మనకి త్రాగడానికి మంచినీళ్ళ సౌకర్యం కూడా ఉంది. మెన్ అండ్ ఉమెన్ టాయిలెట్స్ కూడా సపరేట్గా ఉన్నాయి. ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్ టెంపుల్ ఎవరైతే దర్శించుకోలేకపోయారో ఈ మందిరాన్ని తప్పకుండా దర్శించుకోండి. మాకు మాత్రం ఈ దక్షిణ్కి బద్రీనాథ్ టెంపుల్ చాలా బాగా అనిపించింది. లోపట ఉన్న స్వామివారిని మేము దగ్గరలో దర్శించుకున్నాము. మీకు కూడా ఈ దర్శనాన్ని ప్రాప్తించాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఈ బద్రీనాథ్ టెంపుల్కి సంబంధించిన ఎలాంటి వివరాలు కావాలన్నా ప్లీజ్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేను తప్పకుండా రెస్పాండ్ చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ట్రావెల్ విత్ నితాయ్.